రేపల్లెలో గెలిపే లక్ష్యంగా వైసీపీ ముందుకు సాగుతుంది. ఈసారి ఎలాగైనా టీడీపీని ఓడించేందుకు సీఎం జగన్ రంగంలోకి దిగారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణని కాదని ఈ ఊరి గణేష్ కి టికెట్ ఇచ్చారు. ప్రత్యర్థిని రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన నేతనే జగన్ ఎంచుకున్నారు. ఇక జగన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఈ ఊరి గణేష్ దూసుకుపోతున్నారు. గణేష్ కు మద్దతుగా గౌడ్ సంఘం రంగంలోకి దిగింది. దీంతో టీడీపీ ఖేల్కతమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో నాటి కూచినపూడి నియోజకవర్గంలో వరుసగా ఎమ్మెల్యేగా ఎంపికై మంత్రిగా పనిచేసిన ఈ ఊరి సీతారామమ్మ తనయుడు డాక్టర్ ఈ ఊరి గణేష్ రేపల్లెలో రోజు రోజుకి బలం పెంచుకుంటున్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన గణేష్ 2009లో ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. అయితే ఈసారి ఎలాగైనా రేపల్లెలో వైసీపీ జెండా ఎగరవేయాల లక్ష్యంతో జగన్ డాక్టర్ ఈ ఊరి గణేష్ ను పార్టీలోకి తీసుకుని ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇక బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గణేష్ గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. గణేష్ దూకుడికి టీడీపీ అభ్యర్థికి దిక్కు తోచడం లేదు. అందుకే గతంలో పట్టించుకోని సామాజిక వర్గాల చుట్టూ తిరుగుతున్నారు. సొంత సామాజిక వర్గం వైసీపీ అభ్యర్థికే మద్దతు ప్రకటించడంతో టీడీపీ అభ్యర్థికి దిక్కు తోచడం లేదు. రేపల్లె నియోజకవర్గంలో గణేష్ పోటీ ద్వారా సానుకూల ఫలితాలు వస్తున్నాయని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. గణేష్ కు మోపిదేవి సహకరించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. మోపిదేవికి రాజకీయంగా ఇవ్వాల్సిన ప్రాధాన్యత కంటే జగన్ ఎక్కువ ఇచ్చారన్న వాదన వినిపిస్తుంది. గతంలో ఎన్నికల్లో రేపల్లె అసెంబ్లీ సీటులో వైసీపీ ఓడిపోయింది. అక్కడి నుంచి గౌడ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ గెలిచారు. ప్రస్తుతం అదే సామాజిక వర్గానికి చెందిన ఈ ఊరు గణేష్ ను వైసీపీ రంగంలోకి దించింది. గణేష్ ను రంగంలోకి దించడం వల్ల గౌడ ఓట్లతో పాటు స్థానికంగా వైసీపీకి కీలక నేతగా ఉన్న మోపిదేవి వెంకటరమణారావు సామాజిక వర్గం మత్స్యకారుల ఓట్లు కూడా పడతాయని వైసీపీ భావించింది. దీంతో ఒకవైపు సీనియర్ రాజకీయ నేత, మరోవైపు యువనేత మధ్య ఆసక్తికర పోరు సాగనుంది. ఇదే సమయంలో తాను జగన్ ని వదులుకోనని మోపిదేవి స్పష్టం చేశారు. తనకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక వర్గానికి జగన్ గౌరవాన్ని ఇచ్చారని వివరించారు. తాను ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ తనను ఎమ్మెల్సీగా చేసి కేబినెట్ లోకి తీసుకున్నారని మోపిదేవి తెలిపారు. అనంతరం శాసన మండలి రద్దు అనే చర్చ రాగానే తనను రాజ్యసభకు పంపారని వివరించారు. అందుకే జగన్ ను వదులుకోనని మోపిదేవి వివరించారు. జగన్ చెప్పిన మాటే తనకు వేదమని, తాను ఆయన నిర్ణయాలను గౌరవిస్తారని తెలిపారు. అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థి ఈ ఊరు గణేష్ ను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. అటు గణేష్ దూకుడు, ఇటు మోపిదేవి సహకారాలతో రేపల్లెలో వైసీపీ జెండా రెపరెపలాడడం ఖాయమని తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.